హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడిని ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరిందండి. నేను ఎలా చేశానో చూసేయండి. తెలిసిన వాళ్ళు ఒక 4 మామిడికాయలు ఇచ్చారు రసాలు. చాలా పుల్లగా ఉన్నాయండి ఇవి. చాలా బాగున్నాయి. ఇక వీటిని శుభ్రంగా కడుక్కొని బాగా తడి ఆరే వరకు తుడుచుకున్నాను. తరువాత ఇలాగ చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద 1 గంట పాటు ఆరబెట్టుకున్నాను. తరువాత ముక్కల్ని కొలుచుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 గ్లాసులు ముక్కలు అయ్యాయండి. వీటికి కొలత ఒక అర గ్లాస్ కారము, ఒక పావు గ్లాసు ఆవు పిండి, ఒక పావు గ్లాసు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇది నిల్వ పచ్చడి కాదండి, అందుకని తక్కువ పెట్టుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండదు కదా, ఇది సుమారు 1 నెల అయితే నిల్వ ఉంటుంది. ఇక ఆ 3 బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అర గ్లాసు నూనె కూడా వేసి బాగా కలుపుకున్నాను. తర్వాత దంచిన వెల్లుల్లి కూడా వేసి కలుపుకున్నాను. ఇక తర్వాత కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలాగా పచ్చడి మొత్తాన్ని కలుపుకున్నాను. చూశారు కదా ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. ఇక ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఈ పచ్చడి మొత్తం ఆ బాక్స్లో పెట్టి పైన కొద్దిగా నూనె వేసి మూత పెట్టేశాను. మూత పెట్టి ఇక మరుసటి రోజు మూత తీసి చూస్తే చక్కగా ఊరి ఉందండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుందండి. చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమందికి ఇలాగ చిన్న ముక్కల పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. స్టార్టింగ్ కదా, బాగుంటుంది తినటానికి. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ అండి.